శ్రీమతి నమః. మన పండగల్ని, మన సంప్రదాయాలని, మన దేవీ దేవతలని కొంతమంది అనుకరిస్తున్నారు అని అనుకున్నాం ఇప్పటివరకు. కాదు. అందరికీ కావాల్సింది హిందూ ధర్మంలో ఉన్న దేవుళ్ళు, మన సంప్రదాయాలు, మన పండుగలు, మన దేవీ దేవతలు, వీళ్ళకి ఇవే కావాలి. నిన్న నేను వీడియోలో చూపించాను, కానీ అప్పుడు క్లారిటీగా చెప్పడం అవ్వలేదు. మంచి కామెడీ ఉంది ఇందులో, పూర్తిగా వీడియో చూడండి. हमारे भाई अगर बुरा ना माने तो कृष्ण जी भी 5 वक्त की नमाज पढ़ा करते थे। यकीन ना आए तो श्रीमद् भागवत गीता का 6वां अध्याय का 10वां मंत्र देख लीजिए। योगी उज्जीत सततमात्मानं रहस्य स्थिता एकाकी अच्युतात्मा निराशीर परिग्रह, जिसमें कृष्ण जी अर्जुन से कह रहे हैं कि हाय अर्जुन, ईश्वर की जब पूजा करो तो पूरे शरीर का योग करो। योगी यूपी वाला नहीं, యూపీ వాలా నై అంటే యోగి ఆదిత్యనాథ్ గారు కాదు అంటున్నారనమాట. योगी युज्जीत सततमात्मानं, पूरे शरीर का योग करो। यानी पूजा सिर्फ खड़े होकर नहीं, पूरे शरीर के साथ होनी चाहिए और पूरे शरीर का योग होना चाहिए। आज हिंदू धर्म में चले जाइए, सिर्फ ऐसे हाथ उठाएंगे, ओम नमः शिवाय, बस हो गई पूजा। ये हिंदू मुस्लिम अगर ये अपनी किताबें पढ़ लें, योगी जी बड़े भक्त बनते हैं राम के, अगर अपनी किताबें पढ़ लें, अपनी किताबें, तो यकीन मानिए इस्लाम से मोहब्बत करने लगेंगे। क्योंकि इस्लाम ये मुसलमानों का धर्म है ही नहीं, सिर्फ ये उनका भी धर्म है। इसी दीन और इसी धर्म को रामचंद्र जी ने भी पेश किया है, कृष्ण जी ने भी पेश किया है। ये सिर्फ मुसलमानों का नहीं है। చూసారు కదా, ఇక్కడ ఏం చెప్తుంది ఏంటంటే, కృష్ణ పరమాత్మ రోజుకి 5 సార్లు నమాజ్ చేసేవారు. ఇప్పుడు గుళ్ళకెళ్ళి ఓం నమః శివాయ అని చెప్పి పూజ చేసుకుని వచ్చేస్తున్నారు. కానీ కృష్ణుడు కూడా ముస్లిమే. ఈ భగవద్గీతలో 6వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారు అని చెప్పి దాన్ని ఉదహరిస్తూ ఆ శ్లోకం గురించి ఈ మౌల్వి అన్నమాట అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కృష్ణుడు యోగం చేయమన్నాడు, అలా నమశివాయ అని చెప్పి వెళ్ళిపోమని లేదు. ఈ నమాజ్ అనేది ముస్లింలకి మాత్రమే కాదు, అందరికీ ఉంది అని చెప్పి చెప్తూ మధ్యలో అక్కడ ఆ శ్లోకంలో నాకు ఎంత నవ్వొచ్చిందంటే, యోగితో స్టార్ట్ అయింది కదా ఆ శ్లోకం మధ్యలో అనమాట. యోగి అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాదు. ఈ యోగి భగవద్గీతలో చెప్పింది ఆయన. ఆ యోగి ఈ యోగి ఒకటి కాదు అంట. అంటే అక్కడ యోగి అనంగానే ఎవరు గుర్తుకొచ్చారు? ఆదిత్యనాథ్ గారు గుర్తుకొచ్చారు. ఎందుకు? అవసరం లేని మాటలు ఎందుకయ్యా? మీ వాళ్ళ గురించి మీరు చెప్పుకోండి, ఎవరి మతాన్ని గురించి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అనవసరంగా కృష్ణుడు నమాజ్ చేశాడని, 5 సార్లు చేశాడని, కృష్ణుడు కూడా ముసల్మానే అని, ఈ నమాజ్ అనేది హిందువులకి కూడా వర్తిస్తుంది అని, ఇలాంటి మాటలు మీలో కొంతమంది మాట్లాడడం వల్లే కదా హిందువులు కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టడం? ఎందుకు కావాలని ఇలాంటి మాటలు మాట్లాడడం? ఏవైనా అంటే హిందువుల మీద పడిపోతారు. ముసుగేసుకున్న ముసుగు దొంగలు హిందువులని చెప్పుకుంటున్న వాళ్ళే హిందువుల మీద పడిపోతారు. వాళ్ళు చేసేవి ఏది కనపడవు. ఒకవేళ చేసినా అది సబబే, అది అలా చేశారు, తప్పే ఉంది అంటారు. కానీ హిందువులు ప్రశ్నించేసరికి మత పిచ్చి. ఇప్పుడు మత పిచ్చి ఎవరికండి చెప్పండి? యోగీజీనే అస్తమాను గుర్తు చేసుకునే మీరు కృష్ణుడు జోలికి ఎందుకండి రావడం? అవసరమా?